సాక్ష్యం ఏందంటే 3 నెలల కిందట బాగా నాకు దగ్గు ఎక్కువయింది. అసలు 3 రోజులు నిద్ర లేదు. అట్లా దగ్గా నేను. అసలేంది ఇలా దగ్గుతున్నానని మా అమ్మాయి లక్ష్మీ హాస్పిటల్‌లో చేస్తుంది కదా! ఆడకి తీసుకెళ్ళి గుండె స్కానింగ్స్‌కు షుగర్‌కి, నెమ్మికి అన్నీ చూపిచ్చింది. స్కానింగ్‌లు తీపిస్తే నెమ్ముంది, షుగరుంది 2 ఉండయి. ఏందా ఇలా వచ్చిందని చెప్పానని బాధగానే ఉన్నా కూడా ధైర్యం ఉంది. నా దేవుడు ఉన్నాడు నా పట్ల, నాకేం భయం ఏందని చెప్పి అనిపించింది. ఇంక మందులు వాడుతున్నా కూడా దగ్గు ఎక్కువైపోయింది. అసలు నిద్ర ఉంటోల రేత్రిలా కొనుక్కుంటే దగ్గు ఎక్కువైపోతుంది. అయ్యా నేను దగ్గలేకపోతున్నాను, ఎక్కువైపోతుంది దగ్గు అని చెప్పని కానీ మళ్ళీ ఏడ్చుకున్నా. అసలుకి తెల్లారిసరికి వస్తుంది. అసలుకి వారం మాటలేదు నాకు, వారం మాటలేదు, మాట కూడా పోయింది. అసలేంది నెమ్ము ఉంది, దగ్గు, షుగర్ ఉంది, ఈ 2 ఉంది కలిసి థైరాయిడ్ కూడా ఉంది నాకు. ఈ 3 ఉన్నాయి. నేను అసలు ఎలా ఉంటానో నాకు తెలియదు. అయ్యా నువ్వే ఉండమని చెప్పి నేను బాగా ప్రార్థన చేసుకున్నాను, కానీ బాగా ఏడ్చుకున్నా. మళ్ళీ 10 రోజులు దానినాక షుగర్ టెస్ట్‌కి పోతే షుగర్ లేదని చెప్పారు. నిమ్మ మాత్రం కొద్దిగా లైట్‌గా ఉంది అని చెప్పారు. గొడక మొన్న మా అమ్మాయి కూడా కడుపుతో ఉంటే బోళ్ళ పడింది. కన నెల్లు బోళ్ళ పడిపోయింది. అసలైతే ధైర్యంగానే ఉంది. ఏం కాదులే, నా తండ్రి ఉన్నాడు, నా ఏం కానీళ్ళు అని చెప్పి వాళ్ళు ఏడుతున్నారు. మా అమ్మ కూడా ఉంది. మా అమ్మ ఏడ్చింది పెద్దగా. ఎందుకమ్మా ఏడుస్తున్నావు, ఏడవకు, ఏం కాదు అని చెప్పానని ఆ అమ్మాయే లేచింది. పట్టవనే తిరగబడిపోయింది. బిడ్డనేసుకొని పడిపోయింది, బాళ్ళ పడిపోయింది. కానీ దేవుడు ఆ కడుపులో ఉన్న బిడ్డకి ఏం కాకుండా దాని చుట్టూ కంచి వేసి అరిచేతులు అసలు ఆ బిడ్డ ఆ బాళ్ళ పట్టము తల్లి బిడ్డ అసలు చేతికి దొరకరు. కానీ నా దేవుడు గొప్ప కార్యం చేశాడు. ఇదొకటి. మొన్న మళ్ళీ పిల్లోడికి కన్నాక కాయవిళ్ళు వచ్చినాయి. కాయవిళ్ళు బాగా 19 పాయింట్లు ఉన్నాయంట. 12 పాయింట్లు ఉంటే పర్వాలేదు, 19 పాయింట్లు ఉండలేక ఇంక నా మానస తీసుకెళ్ళి స్కానింగ్ తీపిచ్చింది. ఎక్కువ ఉంది, జాయిన్ చేయమన్నారు అని చెప్పానంది. వచ్చి నా కాడికి ఏడ్చింది. ఎందుకమ్మా ఏడుస్తావు, ఎలా సర్దు చేస్తాలే డబ్బులు, దేవుడు ఉన్నాడు, భయపడేది ఎందుకని చెప్పి అప్పుడు రేత్రే 11 గంటలకు తీసుకెళ్ళి జాయిన్ చేసాం. పిల్లోడు అక్కడనే బాక్స్లో 2 రోజులు పెట్టాము. మేము ఇంటికాడే ఉన్నాము, పిల్లోడు మాత్రం హాస్పిటల్లోనే ఉన్నాడు. అన్ని వాళ్ళే చూసుకున్నాడు దేవుడి దయ వల్ల. కానీ నేను తెచ్చిపెట్టుకున్న డబ్బులు 10 రూపాయలు అక్కడ 20,000 తెచ్చిపెట్టుకున్నా. ఏమన్నా ఎన్నంత అవుతాయో డబ్బులు అవునని. కానీ దేవుడు నాకు 4,000 అమౌంట్ అయ్యేలాగా చేశాడు. అన్ని స్కానింగ్లు అన్ని వాళ్ళు ఫ్రీగానే చూశాడు, బాగా చూశారు. అది కూడా కాక నా తమ్ముడు, 2 తమ్ముళ్ళు అయితే ఒక్క తమ్ముడు ఏమి లేనివాడు అయిపోయాడు. అప్పుల పాలైపోయి ఉన్నదంతా చిన్నోడికి ఇచ్చి వాడు ఎటో వెళ్ళిపోయాడు. అడంగా మాకు అందరికి అడంగా వెళ్ళిపోయాడు. తెలిసి వాడు వెళ్ళిపోతే 5గురిలో ఒకడు హీనంగా బతుకుతున్నాడు. భగవంతుని అందరూ ఏడ్చుకున్నాం. 3 అప్పచెల్లెలు ఎవరితో మాట్లాడుతున్నా వెళ్ళిపోయాడు. ఇదేమో పెద్దవాడు కనుక్కున్నాం, ఇంటికాడు ఉన్నది చిన్నవాడు కనుక్కున్నాము అనుకొని ఇక్కడే ఉన్నాడు వాడు. కానీ వాడు రాత బాగలేక అప్పులు పాలయ్యి ఈ స్థలం చిన్నవాడు తీసుకొని వాడు ఇల్లు కట్టుకొని ఆ అప్పు తీర్చుకుంటున్నాడు. ఇప్పుడు వాడికి ఇల్లు అంటే లేదు, స్థలం అంటే లేదు. ఎంతగానో ప్రార్థన చేస్తున్నా. నా తమ్ముడు ఫస్ట్ కాడి నుంచి వాడు కష్టాల్లోనే ఉన్నాడు. వాడిని గట్టెక్కించయ్యా, వాడికి ఏదన్నా దారి చూపించయ్యా. ఒక బిడ్డ కలిగితే ఆ బిడ్డ కూడా చచ్చిపోయింది, కానీ బిడ్డలు కలగల. దేవుడా వాడికి ఏదైనా దారి చూపించంటే 2.5 సెంటు పొలము కొనుక్కునేలాగా చేశాడు. దేవుడికి ఎంతగానో రుణపడి ఉన్నాను. ఈ కొద్ది సాక్షి దేవుడు దీవించిన గాక.